హలో ఎవ్రీవన్, నమస్తే. ఇవాళ మనం ఇంట్లోనే ఉండి మన పిల్లల హ్యాండ్ రైటింగ్ మనం సొంతంగా చూసుకుంటూ ఎలా సరిదిద్దుకోవాలో చెప్తాను. సో ఇవాళ మనము ఒక సర్టిఫైడ్ టీచర్ అయితే మన పిల్లలతో పాటు ఇంకో నలుగురు పిల్లలకు కూడా ట్రైన్ చేసే అవకాశం మనకు వస్తుంది. ఎందుకు అంటే హ్యాండ్ రైటింగ్లో చేంజెస్ తీసుకొస్తే పిల్లల భవిష్యత్తులో కూడా చేంజెస్ తీసుకురావచ్చు. పిల్లల బిహేవియరల్ ప్యాటర్న్లో కూడా చేంజెస్ తీసుకురావచ్చు. ఎందుకంటే పిల్లల సబ్కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా థాట్స్ సప్రెస్ చేస్తున్నారు, ఎలా రివీల్ చేస్తున్నారు అనేది హిడెన్ సీక్రెట్స్ మనం గ్రాఫాలజికల్ ట్రేట్స్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఎలా అంటే పిల్లలు రాసే హ్యాండ్ రైటింగ్లో జోన్ వైజ్గా లేదంటే అప్పర్ జోన్లో లోవర్ జోన్ లెటర్స్ ఎలా రాస్తున్నారు, సో మిడిల్ జోన్ లెటర్స్ ఎలా రాస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళది మెంటాలిటీ ఎలా ఉంది, వాళ్ళ టాకెటివ్ నేచర్ ఎలా ఉంటుంది. పిల్లలు చాలా అగ్రెషన్లో ఉంటున్నారు ఇవాళ రేపు. సో ఆ అగ్రెసివ్ నేచర్ ఎందుకు వస్తుంది అనే ట్రేట్స్ కూడా తెలుసుకోవచ్చు. పిల్లలు కొంతమంది కామ్గా ఉండిపోతారు, ఎవరితోటి మింగిల్ అవ్వలేరు. సో వాళ్ళ ఆ ట్రేట్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పిల్లలు కూర్చుని టేబుల్స్ పైన కానీ, మనం పెద్దవాళ్ళం కూడా అలానే చేస్తాము, చిన్న పిల్లలు కూడా అలానే చేస్తారు. దాన్ని డూడ్లింగ్ అంటాము. ఆలోచిస్తూ కానీ, ఫోన్ మాట్లాడుతూ కానీ ఏదో ఒకటి రాస్తూ ఉంటాము పేపర్ పైన కానీ, లేదంటే ఈవెన్ బెంచెస్ పైన కానీ, టేబుల్ పైన కానీ, ఎక్కడైనా సరే టీవీ చూస్తున్నా మన సబ్ కాన్షియస్ మైండ్ వేరేలాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ మన హ్యాండ్ వచ్చేసి మూమెంట్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. గమనించండి ఈ విషయం మీరు. సో ఒకవేళ ఇది నిజం అవుతే మీరు కూడా ఆలోచించండి ఆ ట్రేట్స్ ఎలా ఉంటాయి. మీరు చేసిన డ్రాయింగ్స్ కానీ, పిల్లలు చేసిన డ్రాయింగ్స్ కానీ, వాటిని బట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, అండ్ ఆ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి వచ్చిన డ్రాయింగ్స్ని మీ థాట్స్ ఏమని రివీల్ చేస్తున్నాయి అనేది కంప్లీట్ కోర్స్లో డీటెయిల్డ్ స్టడీ. హ్యాండ్ రైటింగ్లో ఇంకా ఫర్దర్గా కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ టీచర్స్ ట్రైనింగ్ ఇంట్రడ్యూస్ చేశాము. సో దాని గురించి కొంచెం వివరాలు ఇవ్వాలని అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్లో మనము చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉన్నాము. అసెండింగ్ లైన్ అంటే ఏంటి, డిసెండింగ్ లైన్ అంటే ఏంటి, మీన్ లైన్ అంటే ఏంటి, బేస్ లైన్ అంటే ఏంటి, తర్వాత అప్పర్ జోన్ లెటర్స్ ఏంటి, లోవర్ జోన్, తర్వాత మిడిల్ జోన్ అంటే ఏంటి, ఈ లెటర్స్ అన్నీ ఎలా రాస్తాము. అవే కాకుండా A to Zలో మోనోజోనల్ లెటర్స్ ఏంటి, ట్రైజోనల్ లెటర్స్ ఏంటి, బైజోనల్ లెటర్స్ ఏంటి, అవన్నీ కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. కానీ బిజీ స్కెడ్యూల్, బిజీ లైఫ్లో పడి ఇవన్నీ బేసిక్స్ మర్చిపోయే ఉంటాము. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటూ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ గ్రాఫాలజికల్ ట్రేట్స్ తోటి టీచర్ ట్రైనింగ్ అనేది, హ్యాండ్ రైటింగ్ టీచర్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ గ్రాఫాలజికల్ ట్రేట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ ఇయర్స్ ఎవరైనా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. రేపటి నుంచి బ్యాచ్ 1 స్టార్ట్ అవుతుంది. సో దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, నేను హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాను, కానీ పిల్లలకి నేను తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ మటుకు నేను ట్రైన్ చేయగలుగుతాను ప్రతి ఇయర్. బట్ నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఒక టీచర్ ట్రైన్ చేస్తే, ఒక టీచర్ని ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నాలాగా వాళ్ళు కూడా ఇంకొక 100 మెంబర్స్ 200 మెంబర్స్ని ట్రైన్ చేయగలుగుతారు. అండ్ లైఫ్ లాంగ్ ఒక అసెట్ ఉంటుంది వాళ్ళకి. ప్రతి సమ్మర్లో కానీ త్రూ అవుట్ ద ఇయర్ కానీ క్లాసెస్ తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అది కాకుండా శ్రీ ఆర్ట్స్ వచ్చేసి రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్ ప్లస్ ISO సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ట్రైనింగ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ISO సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ థియరిటికల్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ గ్రాఫాలజికల్ ట్రేట్స్ కంప్లీట్గా ఇవ్వగలుగుతాము. ఎలా అంటే వాళ్ళు స్మాల్ లెటర్స్, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్మాల్ లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ రాసినప్పుడు వాళ్ళల్లో టాకెటివ్ నేచర్ ఉందా, హైడింగ్ నేచర్ ఉందా, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంతవరకు ఉంది, వాళ్ళ గోల్స్ ఎలా అచీవ్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా హ్యాండ్ రైటింగ్లో మనం గుర్తుపట్టచ్చు అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా చేయొచ్చు.
ముందు ముందు పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో అందుకనే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ కోర్స్ నచ్చినట్లయితే కమెంట్ చేసి చెప్పండి. And if at all you want to register for the teacher training course in handwriting, direct message cheyochu, follow us and subscribe, and do share with everyone. Thank you. Namaste.